కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్టు కదా, మోడీ పేరు చెప్పడం, చంద్రబాబు ఇచ్చాడండి. ఇది మనకు ఉన్నటువంటిది. అది చదువుకున్నోడు కూడా అదే మాట్లాడతాడు. కాబట్టి ఈ లక్షణాలు ఉన్నటువంటి డెమోక్రసీలో మనం ఎక్కువ మాట్లాడుకోవడం అనవసరం. దానికి ఆ వ్యక్తి పూజను ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా అబ్జర్వ్ చేసుకోవడం మీకు చేసింది. లేకపోతే మోడీకి ఇచ్చినటువంటి ఆ టైప్ ఆఫ్ నీరాజనం ఇస్తున్నారు చూడండి, అది ఇంత ముందు వాజ్పేయి కూడా ఇవ్వలేదు అంతగా. పబ్లిక్ లో వచ్చింది వాజ్పేయికి ఇది. ఇప్పుడు మోడీకి పార్టీ కూడా ఇట్ సెల్ఫ్ ఓ రకంగా దాసోహం అంటుంది. అంటే ఆ విధమైనటువంటి ఎలివేషన్, వ్యక్తి ఎలివేషన్ అన్నటువంటిది క్రమంగా భారతీయ జనతా పార్టీలో కూడా ప్రవేశించింది. అయితే ఇక్కడికి అక్కడికి తేడా ఒకటే, కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు అట్లా మనిషి మారినప్పుడు ఆ మనిషిని యాక్సెప్ట్ చేయరు వాళ్ళు. యాక్సెప్ట్ గాంధీస్ లైక్ పివి నరసింహారావు వీళ్ళందరికంటే అద్భుతంగా పరిపాలించాడు. రాజీవ్ గాంధీ కంటే అద్భుతంగా పరిపాలించాడు ఆయన. ఆయనైతే కాకపోతే ఇవాళ రోజున మనకు లక్షల్లో జీతాలు ఉండేవి కాదు. ఆయన అంత సంస్కరణ లేకపోతే పివి నరసింహారావు మనకి ఏడాదికి 50 రూపాయల జీతం పెరిగితే చప్పట్లు కొట్టుకునేవాళ్ళు. స్టార్టింగ్ 180 రూపాయలతో బిగినయ్యి 2.5, 3,000, 10,000 రూపాయల జీతం అంటే చించుకునే రోజులు అయ్యి. దశాబ్దాల తరబడి అట్ట అనుభవించాం మనం. బ్రిటిష్ వాళ్ళ లెక్క నుంచి వస్తే శతాబ్దాల నుంచి. మీడియాలో కూడా అంతే ఉండేది. నాకు తెలిసి ఈనాడులో చెప్పేవాళ్ళు అనమాట, 10,000 జీతం వచ్చిందంటే అయిపోయినట్టు అండి, పంపించేస్తారు ఏదో ఒక వంక పెట్టేసేసి. అప్పట్లో నేను కూడా అక్కడ చేసినప్పుడు ఈటీవీలో 150 రూపాయలు పెరిగితే ఎక్కువ అన్నట్టు ఉండేది. అది ఇప్పుడు మారుంటాయిలే కానీ అప్పుడు అట్లాగా అసలు